గోదావరి గట్టు మీద రామసలకావే గోవిందా గుట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదావరి గట్టు మీద రామసలకావే ఎందుకంటే నేను నీరు పోసాక ఎక్కడికైనా ఎప్పుడైనా పువ్వు చెట్లే కాదు నేను గుడికి వెళ్ళా నీరు పోస్తే తర్వాత గుడికి వెళ్తాను. ఎందుకంటే మనం ఫస్ట్ చనిపోతప్పుడు ఫస్ట్ మనకి చేత ఆదరించాలి. అందు గురించి ముక్కులు కూడా మనము ఎవరో మొక్కుతాయని మొక్కకూడదండి. మనకు తగ్గట్టుగా మనం చూసుకోవాలి. మా చెట్టు మాల పెట్టాను ఫోన్లో నేను ఇంట్లోకి బయటికి వెళ్ళలేమనేసి ఈ చెట్టుని నేను నాటుకున్నాండి. నాటుకుంటాక ఈ చెట్టు పెద్దది అలాగా మరి కొమ్మలు తీస్తుంటే మళ్ళీ పెరిగిపోతుండదండి. పెరిగిపోతుంటే మరెందుకు పెరిగిన చెట్టుని తీయాలి అనేసి మా తమ్ముడు కూడా ఒక దఫా 2 దఫాలు కొట్టేశాడండి. నిన్నేనప్పుడు నేను క్యాంప్ వెళ్ళిపోయాను కొట్టేశాడు. ఫోన్ కొట్టేశాడు కదా మరి బతకదు కదా అనుకొని తీసేయాలనుకున్నాం. కానీ మళ్ళీ సిగరెట్టింది. సిగరెట్టాక చెట్టు అయ్యాక చూడండి మా చెట్టు ఎలాగా పువ్వు పూసింది. ఇయ్యాడు మాకైతే మొత్తం కాయలు వస్తాయండి ఇయ్యాడు. కానీ మా పిల్లలకి చాలా ఇష్టం అండి. చూడండి మాకు తిన్న కంటే చూస్తే మాకు చాలా ఇష్టం. చూడండి మాకు కాయలు పళ్ళు కంటే కాయలు అంటే మేము మోసిపోయేవాళ్ళం. ఎందుకంటే కాయలు మా పిల్లలకి ఇష్టం. కానీ ఎవరో తెచ్చారు కాయలు, పళ్ళు ఎవరు తెచ్చేవారు కాదు. అందు గురించి మేము ఈ చెట్టు మాకు దేవుళ్ళలాగా ఆదరించింది. ఈ దఫాకైతే బాగా పువ్వు వచ్చింది, నిండు కాసింది. మేము వీడియో చేయలేకపోయాం. చూడండి చాలా బాగా పూసింది. మీకు నచ్చితే ఈ పూత ఈ చెట్లు మాకు మీకు కానీ నచ్చితే ఒక లైక్ కొట్టండి.